నమస్కారం. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. ఇప్పుడు నేను కాశీలో ఉన్నానండి. చాలామంది కాశీ క్షేత్రం గురించి అడుగుతూ, ముఖ్యంగా ఆంధ్రాశ్రమం గురించి చాలామంది అడుగుతా ఉన్నారు. సార్ అసలు ఆంధ్రాశ్రమం ఎక్కడ ఉంటుందండి? ఎలా చేరుకోవాలి? అక్కడ రూమ్ కావాలంటే ఎలా అండి? ఎన్ని రోజులకు రూమ్ ఇస్తారు? అక్కడ ఏమైనా పూజలు చేస్తారా? లేదా డొనేషన్ ఇవ్వాలంటే ఎలాగా? రూమ్స్ అయితే గనక మనం ఎంతమంది ఉండొచ్చు రూమ్‌లో? ఏ టైప్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి? ఈ ఆన్‌లైన్ బుకింగ్ ఉందా లేదా? ఒకవేళ లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు ఉంటే చుట్టుపక్కల అన్నీ చూడవచ్చు? ఇవన్నీ చాలామంది డౌట్స్ అడుగుతా ఉన్నారు. సో, డైరెక్ట్‌గా నేనిప్పుడు ఆంధ్రాశ్రమంలోనే ఉన్నానండి. సో, మీరు అడిగే ప్రశ్నలన్నీ కూడా మన శాస్త్రి గారిని అడిగి నేను మీకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తాను. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే గనక మీరు డైరెక్ట్ కింద కామెంట్ చేయండి. అసలు ఆంధ్రాశ్రమానికి రావాలి అంటే గనక కాశీలో దిగిన తర్వాత ఏ విధంగా రావాలి ఇక్కడికి? ఇక్కడ స్టేషన్లో దిగి కానీ ఎయిర్పోర్ట్లో దిగి కానీ ఎక్కడైనా సరే దిగిన తర్వాత మన ఆశ్రమం పూర్తి పేరు శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం. కానీ జనం అంతా ఆంధ్రాశ్రమాన్ని అప్పటి నుంచి చాలా కాలం నుంచి ఇది ఆంధ్రాశ్రమం ఫేమస్ అయిపోయింది. కానీ పూర్తి పేరు శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం. శ్రీ రామతారక అంటే రాముల వారి మంత్రం, ఇది రామతారక మంత్రం. ఆ పేరు వల్ల వచ్చింది. కొంతమంది అంటుంటారు ఈ పేరు కూడా ఫలానా పేరు వాడదండి అని. కాదు, ఇది రామతారక మంత్రం, రామతారక ఆంధ్రాశ్రమం. అందుకని ఇది ఆంధ్రాశ్రమం పేరు మీద ఫేమస్. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే యాత్రికులు పెరుగుతున్నారు కాబట్టి మన ఆశ్రమం పేరు కూడా ఎక్కువ ఫేమస్ అయింది కాబట్టి అందరూ ఏంటంటే రకరకాల లాడ్జిలు వాళ్ళు ముందు చిన్న ఏదో పేరు పెట్టేసి శ్రీ పెట్టేసి ఆంధ్రాశ్రమం పెడతారు. ఇంకో పేరు పెట్టి చిన్నది ఆంధ్రాశ్రమం పెట్టుకుంటారు. ఇది వారి బిజినెస్ గురించి పెడుతున్నారు. ఇవన్నీ హోటల్స్, లాడ్జిలు. అట్లా మీరు దిగి ఆంధ్రాశ్రమం పేరు మీద మోసపోవద్దు. ఓకే. ఎందుకంటే మన ఆశ్రమం పేరు రామతారక ఆంధ్రాశ్రమం. మీరు స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ దిగి డైరెక్ట్గా ఆటో కానీ కారు కానీ శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం నియర్ పాండే హవేలీ, ఇది మన ఆశ్రమం పక్కన మెయిన్ రోడ్డు పేరు. 4 వీలర్ అంటే పాండే హవేలీ వరకు వస్తుందండి. ఆటో అంటే ఇంకొంచెం లోపలికి వస్తుంది. పాండే హవేలీ కానీ సోనార్పుర కానీ రెండు పక్క పక్కనే మనకి మెయిన్ రోడ్లు. ఎటు నుంచైనా ఆశ్రమానికి వచ్చేయచ్చు. ఈ రెండు పేర్లు చెప్తే నాకు మానస్ సరోవర్ ఘాటు, సోనార్పుర, పాండే హవేలీ దగ్గర ఉన్న శ్రీ రామతారక ఆంధ్రాశ్రమంకి వెళ్ళాలంటే ఆటో వాళ్ళు డైరెక్ట్ తెస్తారు. మన ఆశ్రమం అక్కడ దిగి కొంచెం ఒక 100 మీటర్లు లోపల నడిచి రావాల్సి వస్తుంది మనకి లోపలికి. ఎందుకంటే మన ఇది సందు, ఇది కాశీ అంతా సందులే. కాశీ అంటేనే సందులు. ఇది ప్రాచీనమైన సిటీ కాబట్టి దీనికి సందులే, మెయిన్ రోడ్లు ఉండవు. అదే అదే మన ఆశ్రమం నుంచి గంగ ఒడ్డు కూడా సుమారు 50 మీటర్ల దూరం, 4 బిల్డింగ్ల తర్వాతే. అందుకని ఎక్కువ దూరం లేదు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే కాశీ విశ్వనాథ్ కూడా సుమారు కిలోమీటర్ ఉంది. పావు గంటలో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దిగిన తర్వాత అన్నీ వాళ్ళకి సౌకర్యం. గంగానది 50 మీటర్లు, కేదారేశ్వర గుడి స్వయంభూలింగం, అది సుమారు ఒక ఫర్లాంగ్ ఉంది. దాని పక్కనే హరిశ్చంద్ర ఘాటు గుడి, విశ్వనాథ్ మెయిన్ గుడి, విశ్వనాథుడు, అన్నపూర్ణ, విశాలాక్షి సుమారు కిలోమీటరు. అన్నీ దగ్గరగానే ఉంటాయి కాబట్టి అందరూ మన ఆశ్రమానికి వచ్చి ఇక్కడ మన ఆశ్రమం అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. అందరూ హాయిగా మన ఆశ్రమం నుంచి యాత్ర చేసుకుంటుంటారు. సార్ ఇక్కడికి మేము చేరుకున్నాం మీరు చెప్పినట్టుగా. నిజానికి ఈ సందుకు మీరు వీడియో చూస్తున్న వాళ్ళు చూడండి, ఈ సందులు చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయి. సో ఇక్కడ ఎవరిని అడిగినా ఆంధ్రాశ్రమం అడిగితే వాళ్ళు చెప్తున్నారు. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఇబ్బంది ఏమీ లేదు. సింపుల్గా మన ఆంధ్రాశ్రమం అని అంటే కనుక స్ట్రైట్గా వెళ్ళండి, లెఫ్ట్కి వెళ్ళండి చెప్తా ఉన్నారు. సో 2-3 అడిగితే మనం ఆంధ్రాశ్రమం చేరుకోవచ్చు. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్ దొరకాలంటే కనుక, రూమ్ కావాలంటే మాకు అసలు మీరు ఎన్ని రోజులకి రూమ్ ఇస్తారు? అసలు నిజానికి కాశీ వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలి? చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక రోజు ఉండి వచ్చేస్తే కనుక అదేంటి ఒక రోజులో వచ్చేసావా, 3 రోజులు నువ్వు స్నానం చేయాలి, 9 రోజులు స్నానం చేయాలి, కాదు 9 నెలలు ఉండాలి ఇక్కడ అన్నది ఉందండి. అసలు అన్ని రోజులు 9 నెలలు నిజానికి ఉండాలంటే మీరు ఉండనిస్తారా? ఈ 3 రోజులు సరిపోతుందా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ భోజనం ఏర్పాట్లు కానీ అవి కానీ ఈ ఆంధ్రాశ్రమంలో ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? వీటి గురించి కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు కాశీ అంటే ఏంటంటే మనకి యాత్రాస్థలం, ఏ యాత్రాస్థలంకి వెళ్ళినా కనీసం పెద్దవాళ్ళు చెప్పిందంటే 3 నిద్రలు చేయాలంటారు. ఏ యాత్రాస్థలం అయినా సరే కనీసం 1 నిద్ర అంటారు. కానీ కాశీ అంటే మాత్రం 9 నిద్రలు చేయాలంటారు. కాశీలో ఈ ఒక ఇది ఉంది, 9 నిద్రలు చేయాలి, 9 రాత్రులు ఉండాలని.
9 రాత్రులు కూడా కాశీలో ఉండాలి, కాశీలో యాత్రలు చేసుకోవాలి, మళ్ళీ పొద్దున ఎట్టినా వెళ్ళినా సాయంత్రం తిరిగి రావాలి, నిద్ర ఇక్కడే చేయాలని ఒక పద్ధతి. మీరు చెప్పినట్టు 9 నెలలు 9 రోజులు అంటే ఇది గర్భవాసము, అట్లా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వారు కూడా ఇక్కడ మన ఆశ్రమ తరఫున బిల్డింగ్ ఏర్పాటు చేశాము, వారి అన్ని సౌకర్యాలతో కూడిన రూము ఇస్తాము. వాళ్ళు కూడా 9 నెలలు 9 రోజులు గర్భవాసం చేసుకుని వెళ్తారు. కానీ కాశీ అంటే మినిమం యాత్రకు వచ్చేవాళ్ళు కనీసం 9 రాత్రులు ఉండాలి. ఉంటే 9 రాత్రుల్లో ఇక్కడే కాశీ, గయా, ప్రయాగ, అయోధ్య, నైమిసారణ్యం చుట్టుపక్కలవన్నీ చూసుకోవచ్చు వాళ్ళు. కాశీలో కూడా గంగాహారతి చూసుకోవచ్చు, దర్శనాలు విశ్వనాథుడు దర్శనం చేసుకోవచ్చు, లోకల్ సైట్ సీన్ ఉంది, సైట్ సీన్ తిరగచ్చు. ఇట్లా వాళ్ళ యాత్ర 9 రోజులు హాయిగా పూర్తి చేసుకోవచ్చు. టైం లేని వాళ్ళు 5 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు. కనీసం యాత్రా సడన్ కనీసం 3 నిద్రలన్నా చేసుకుంటే వాళ్ళకి కొంత మనకు తిరిగేందుకు లోకల్ తిరిగేందుకు కూడా టైం ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు కాశీకి మనకి ఆశ్రమంకి వచ్చినప్పుడు మీరు అడిగారు రూమ్స్ దొరకకపోతే ఎట్లాగో అని. ఇప్పుడు మన ఆశ్రమంలో ఏంటంటే పద్ధతి, మన ఆశ్రమం డోనర్స్ వరకు మేమేం చేస్తామంటే వాళ్ళ ముందు తెలియపరిస్తే వారు కూడా 15 రోజులు 4 రోజుల ముందు తెలియపరుస్తారు. ఇట్లా మేము మా వాళ్ళు వస్తున్నారు, లేకపోతే మేము వస్తున్నాము. వాళ్ళ కోసం మన రూమ్ కంపల్సరీ బుక్ చేసి పెడతాము. మామూలుగా వచ్చే యాత్రికులకి ఈ రూమ్స్ కాకుండా ప్రతిమాని మామూలుగా ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంటాము. ఎందుకంటే రూమ్ బుక్ చేయటం వల్ల, ఇప్పుడు డోనర్స్ కాకుండా ప్రతిమాలు బుక్ చేయటం వల్ల ఇక్కడికి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకి రూమ్స్ దొరకవు. ఇంకొకటి మా దగ్గర రూమ్స్ కూడా రకరకాలు ఉన్నాయి. అటాచ్ ఉన్నాయి, నాన్ అటాచ్ ఉన్నాయి. అందులో చిన్న సైజు ఉంది, పెద్ద సైజు ఉంది. ఇప్పుడు బుక్ చేసుకుంటే అందరూ అటాచ్ మాత్రం అడుగుతున్నారు, నాన్ అటాచ్ కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఉన్నాయి. అందులో మేమేం చేస్తామంటే కొన్ని ఏసీ రూములు కూడా పెట్టాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు బుక్ చేయటం మూలాన మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఇది హోటల్ టైప్ కాదు, ఏదో ఒక రోజు ఉండి 2 రోజులు ఉండి వెళ్ళిపోవటం. ఎవరు వచ్చినా 5 రోజుల నుంచి వస్తారు, పక్కన వాళ్ళు చెప్తారు 5 రోజులు కాదండి 9 నిద్రలు చేయాలని. ఈ 5 కాదు 9 రోజులు అయిపోతుంది. వాళ్ళు 5 రోజులు ఖాళీ చేస్తారు మేము అనుకుంటే 9 రోజులు అయిపోతుంది. మేము ఇంకోళ్ళకి బుక్ చేసిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళని ఖాళీ చేయమంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము ఎవరన్నా బుక్ చేస్తే, ఒకవేళ పొరపాటున బుక్ చేస్తే మీరు ఎల్లుండి వస్తా అన్న వాళ్ళకి నీకు నిన్న ఇవాళ రూమ్స్ ఖాళీ అవుతే నేను ఇవాళ నుంచి ఖాళీ పెట్టుకోవాలి, ఎల్లుండి వరకు, అవతల ఎల్లుండి వరకు. ఎందుకంటే ఇవాళ వచ్చిన వాళ్ళకి రూములు లేవంటాం. ఎందుకంటే వీళ్ళు 9 రోజులు ఉంటారు, వారం రోజులు ఉంటారు. 2 రోజులు 1 రోజు ఉండి ఖాళీ చేయమంటే చేయరు. అందుకని మేమేం చేస్తామంటే బుకింగ్ వద్దు, ఉత్త డోనర్స్ వరకు మనం పెడతాము. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తుంటాం మనం. మనం ఇంకా వాళ్ళకి కావాలనుకుంటే మా దగ్గర 40 లాకర్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు పొద్దున ఎవరన్నా వస్తారు, ఏమంటే 4 రోజులు ఉండాలి, రూమ్ దొరకలేదు. అమ్మా మీరు ఫస్ట్ లాకర్ తీసేసుకోండి, లాకర్ సామాను పెట్టుకోండి, మీరు హాయిగా పొద్దున్నుంచి గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం తిరుగుతుండే అంటారు కదా, తిరిగేసి రండి, మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ ఒకసారి అడగండి. సాయంత్రం లోపల ఖాళీ అయిందని ఫస్ట్ ప్రిఫరెన్స్ మన లాకర్ల వాళ్ళకి కానీ, మన ఆశ్రమంలో వెయిట్ చేసిన వాళ్ళు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే. ఇప్పుడు నేను బయట ఎక్కడ హోటల్లో దిగాను, మీరు 4 సార్లు వచ్చి అడిగితే లేదు అనొచ్చు. ఎందుకంటే ఆశ్రమాన్ని నమ్మి ఆశ్రమంలో ఉన్న వెయిటింగ్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామమ్మా. లాకర్లో ఉన్నా, వరండాలో ఉన్నా ఫస్ట్ వీళ్ళని పిలిచిస్తాం, రూమ్స్ ఇస్తామని. ఈ లోపల వాళ్ళకి రూమ్ దొరుకుతుంది, పొద్దునంతా వాళ్ళు తిరుగుతుంటారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. అట్లా వాళ్ళు చాలామంది ఇట్లా ఉంటూ ఉంటారు. అట్లా ఉన్న వాళ్ళకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి లాకర్లు కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాము. సార్ ఇక్కడ మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఇప్పుడు మావి సుమారు 3-4 బిల్డింగ్స్ ఉన్నాయండి. అన్నీ కలుపుకుని సుమారు 150-160 రూమ్స్ వరకు ప్రస్తుతం ఉన్నాయి. అందులో కొన్ని అటాచ్, కొన్ని నాన్ అటాచ్ ఉన్నాయి, కొన్ని పాత బిల్డింగ్ తీసుకున్నాం కాబట్టి పాత రూమ్స్ ఉన్నాయి, అట్లా మిక్స్ రూమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఒక 9 రోజులు రూమ్ కావాలంటే మన ఆశ్రమంలో రూమ్ ఉంటే కనుక ఇస్తారా మీరు? తప్పకుండా. మనం కూడా మ్యాక్సిమం 9 రోజులు ఇస్తాం ఆశ్రమంలో. మ్యాక్సిమం 9 రోజులు వరకు ఇబ్బంది లేదు. 9 రోజులు వస్తాం, 9 రోజులు భోజనం పెడతాం ఆశ్రమంలో. మధ్యాహ్నం భోజనం, రాత్రి టిఫిన్ ఉంటుంది. వారు హాయిగా 9 రోజులు చేసుకోవచ్చు. వారు కూడా వాళ్ళ యాత్ర 9 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏదైనా అన్నదానానికి డొనేషన్ కట్టాలంటే మన ఆఫీసులో వచ్చి డొనేషన్ కట్టి రసీదు తీసుకోవచ్చు. వారు ఎంతైనా కట్టచ్చు, జబర్దస్తి లేదు. కానీ మన కొన్ని పద్ధతి ప్రకారం కొన్ని స్కీమ్స్ మనం పెట్టడం జరిగింది. ఓకే, చెప్పండి. అన్నదానం స్కీమ్స్ 1750 రూపాయలు ఎవరైనా కడితే 12 సంవత్సరాల వరకు వారు చెప్పిన పేరు మీద 12 సంవత్సరాలకు వారు చెప్పిన తిథి కానీ
తారీఖు కానీ, పుట్టినరోజు అవ్వచ్చు, పెళ్లి రోజు అవ్వచ్చు, ఇంకా ఏదైనా మంచి రోజు అవ్వచ్చు, పుణ్యదినాలు, లేదా ఎవరైనా పోయిన తిథులు అవ్వచ్చు. వాళ్ళు తిథులు చెప్తే ప్రతి సంవత్సరం ఆ తిథి రోజున వారి పేరు మీద గోత్రనామాలతో ఇక్కడ భోజనం పెడతాము. వారికి ఆ రోజు ఎస్ఎంఎస్ వెళ్తుంది, ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్గా మేము పంపిస్తాం, ఈరోజు మీ పేరు మీద అన్నదానం జరుగుతోంది అని. ఇట్లాగే 5,500, 10,500 కట్టిన వాళ్ళు కూడా ఆ రోజు ఇది ఇంట్రెస్ట్ బట్టి. ఇప్పుడు ఏంటంటే ఇవాళ రేపు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మనకి. ఇంట్రెస్ట్ ఇప్పుడు 5,500 ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. నేను 1,750లో ఇంట్రెస్ట్ వస్తే ఒకళ్ళకి ఇద్దరికి పెట్టచ్చు, 5,500 5 6 పెట్టచ్చు. ఓకే. ఇప్పుడు మేము 11 మంది పెట్టాలి, కనీసం 10,500 ఇస్తే ఆ రోజు మీరు చెప్పినది 11 మంది పెడతాము. నేను ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఎక్కువ అవుతుంది. దాన్ని బేస్ పెట్టి ఇప్పుడు వీళ్ళకి 25,500 ఇచ్చిన వాళ్ళకి 12 సంవత్సరాల వరకు వారి పేరు మీద ఆ వచ్చే ఇంట్రెస్ట్ ప్రతిరోజు అన్నదానంలో వాళ్ళ పేరు కలుస్తుంది. ఓకే. అంటే 12 సంవత్సరాలకు నా పేరు మీద అన్నదానం జరుగుతుందని ఒక తృప్తి వాళ్ళకి ఉంటుంది మనకి. ఇట్లాగే 58,500, 58,500కి కూడా ప్రతిరోజు వారి పేరు మీద ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఆ ఇంట్రెస్ట్ ఎంతమందికి వస్తే ఆ సంవత్సరం పాటు 20 సంవత్సరాలకు అన్నదానం పెడతాం వారి పేరు మీద. 25,500కి 12 సంవత్సరాలు. ఓకే. 58,500 వాళ్ళకి 20 సంవత్సరాలకు వాళ్ళ పేరు మీద నడుస్తూనే ఉంటుంది ప్రతిరోజు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి మనం రసీదు బాండ్ ఇస్తాం. 25,000 వాళ్ళకి, 58,000 వాళ్ళకి బాండ్ ఇస్తాం. వాళ్ళు ఎప్పుడైనా కాశీకి రావాలనుకుంటే వాళ్ళకి ఆ బాండ్ వెంట తీసుకొస్తే, ఇప్పుడు 10 మంది వెయిట్ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి రూమ్ ఇస్తాం మనం. ఓకే. ఇప్పుడు 10 మంది వెయిట్ చేస్తున్నారు, ఫస్ట్ వీళ్ళు డోనర్స్, అన్నదానం డోనరు అని ఫస్ట్ వాళ్ళు మనకి వీళ్ళకి రూమ్స్ కూడా ఫస్ట్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి. ఓకే సార్, ఇక్కడ మన వాళ్ళు చూస్తున్న వాళ్ళందరూ అడుగుతున్నది అసలు ఇక్కడ రెంట్ ఎంత ఉంటుంది అని. ఈ యొక్క 9 రోజులు ఉండాలన్నా 3 రోజులు ఉన్నా రూమ్లు ఏ టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్ రెంట్ ఎంత ఉంటాయి వాటికి? ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ 150 రూపాయలండి. ఇది నాన్ అటాచ్. ఓకే. నాన్ అటాచ్ 150 రూపాయలు, ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉండొచ్చు. వారికి 150 రూపాయలు రోజుకి. వాళ్ళు 9 రోజులు ఉంటే 9 రోజులు 950. అందులోనే భోజనము అంతా ఉంటుంది మనకి. ఈ 4-5 రూములు కలిపి పక్కన 2 బాత్రూమ్ లెట్రిన్స్ ఉంటాయి. అంటే బాత్రూమ్ లెట్రిన్ కూడా ఇబ్బంది లేదు. అట్లా మనిషి ఎగస్ట్రా అందులో ఉన్నారు, ఇప్పుడు మేము 5గురు వచ్చాము, ఒక రూమ్లోనే అడ్జస్ట్ అయిపోతామండి, మాకు చాలు. మేము బయట పడుకుంటాం, మేడ మీద పడుకుంటాం, నాకు ఇబ్బంది లేదు. ఓకే. ఇద్దరికి 150 రూపాయలు. ఎగస్ట్రా మనిషి అంటే మనిషికి 30 రూపాయలు పెరుగుతుంది. ఇప్పుడు ముగ్గురు వచ్చారు, ఎగస్ట్రా 90 రూపాయలు ప్లస్ 150 రూపాయలు, 5గురికి 240 రూపాయలు అవుతుంది. భోజనం టిఫిన్ అంతా మామూలే. వాళ్ళు కట్టకపోయినా వాళ్ళు మనం ఇచ్చే 9 రోజులు ఉంటే 9 రోజులు భోజనం పెడతాం. అట్లాగే దానికన్నా కొంచెం పెద్ద రూమ్ ఉంది, 250 రూపాయలు. అటాచ్ బాత్రూమ్, లెఫ్ట్ కిచెన్ ఉన్న రూము మనకి 375 రూపాయలు పడుతుంది నలుగురికి. అటాచ్ బాత్రూమ్ ఉంది, కిచెన్ ఉంటుంది, చిన్న రూము, 2 బల్లలు ఉంటాయి, పరుపులు ఉంటాయి, ఫ్యాను, లైట్లు అన్నీ ఉంటాయి. నలుగురు వరకు అలౌ చేస్తాం. నలుగురికి 375 రూపాయలు. అందులో మళ్ళీ భోజనం అందులోనే. అందులో మనకు ఎండాకాలం వస్తే కూలర్ పెడతాం, 375కి ఇంకో 50 రూపాయలు కలుపుతాం కూలర్ ఛార్జ్, ఎలక్ట్రికల్ ఛార్జ్ కింద 450 రూపాయలు అవుతుంది. ఇట్లాగే ఏసీ రూమ్ ఉంది, ఒకళ్ళున్నా నలుగురున్నా 900 రూపాయలు. ఖాళీ ఉంటే ఏ రూమ్ అయినా ఖాళీ ఉంటే 9 రోజులు మనం ఇచ్చేసుకుంటాం మ్యాక్సిమం. సార్, ఇప్పుడు మీరు ఎండాకాలంలో కూలర్ పెడతాం అనగానే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, చాలామంది అడిగేది, సరే కాశీ అన్నది ఏ రోజుల్లో వెళ్తే బాగుంటుంది, ఏ నెలతో వెళ్తే బాగుంటుందండి, మరీ చలి కాకుండా మరీ ఎండ కాకుండా ఉండే ప్లేస్లు అసలు ఏ నెలలో ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు సార్? ఇదేంటంటే మేము చిన్నప్పటి నుంచి ఎక్కడే ఉన్నాం, కాశీలో ఉన్నాము, ఈ ఆశ్రమంలోనే ఉన్నాము. కానీ మాకు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, తెలుగు వాళ్ళంతా చలికి భయపడేవాళ్ళు. కానీ ఇవాళ రేపు వరకు భయం లేదు. కాశీ యాత్ర అనేప్పుడు ధైర్యం, విశ్వనాథుడు ఉన్నాడుగా, ఇబ్బంది లేని ఒక ధైర్యంతో 365 రోజులు వచ్చేస్తున్నారు. మొదట మాకు 6 నెలల సీజన్ ఉండేది. పిల్లలకి సెలవులు, ఆఫీసు సెలవులు వస్తాయి, ఎల్టీసీ వస్తుంది. అప్పుడు ఈ మార్చి ఏప్రిల్ నుంచి మనకి అక్టోబర్గా వచ్చేవారు. మళ్ళీ చలికాలం అంతా ఖాళీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల దీక్షలు కూడా తీసుకున్నారు, భవానీ దీక్షని, అయ్యప్ప దీక్షలని. ఇప్పుడు ఇది ఎప్పుడు 360 రోజులు ఉంటూనే ఉంటుంది. చలికాలం కూడా అయ్యప్ప దీక్ష ఉంటుంది. అందునే ప్రతి వాళ్ళు తెలుగు వాళ్ళు 365 రోజులు వస్తూనే ఉన్నారు. అందులో
మన ప్రధానమంత్రి మోదీ గారి దయ వల్ల కాశీ విశ్వనాథ ధామ్ కూడా పెద్దగా కట్టారు. ఆ, చూశాను దానివల్ల విపరీతం జనం పెరిగారు. చాలామంది భక్తులు ఎప్పుడూ వస్తూనే ఉన్నారు. ఆ డిసెంబర్ జనవరి అయినప్పుడు కొంచెం చలి ఉంటుంది, ఉమ్. పెద్దవాళ్ళకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ వస్తూనే ఉన్నారు. ఆ విశ్వనాథ దయ వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. అంతా కొంచెం చలి అనుభవించినా ఇట్లా ఉన్నా హాయిగానే యాత్ర చేసుకుని వెళ్తున్నారు. అంటే ఇప్పుడు డిసెంబర్ జనవరి నెలలు కాకుండా మిగిలిన నెలలో ఏం వచ్చినా పర్వాలేదు. ఏం వచ్చినా పర్లేదు, ఇప్పుడు వచ్చినా పర్లేదు. ఓకే. మళ్ళీ మే జూన్లో కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి. మే జూన్ కానీ అప్పుడే జనం ఎక్కువ వస్తుంటారు. ఆ, సెలవులు ఉంటుంటాయి వారికి, అవన్నీ పిల్లల సెలవులు అందరూ అప్పుడు ఎక్కువ వస్తుంటారు. కానీ అందరూ కార్తీక మాసం కూడా జనం వస్తారు. నవంబర్ 15-20 తర్వాత కొంచెం చలి మొదలవుతుంది. డిసెంబర్ జనవరి కొంచెం చలి ఉంటుంది. ఓకే. సార్, ప్రధానంగా కాశీయాత్ర అనగానే అందరూ వచ్చేది పెద్దవాళ్ళు కానీ మామూలుగా కుర్రవాళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చేది పిండ ప్రదానాల గురించి, వాళ్ళ పితృ కార్యక్రమాలు చేసుకోవడానికి వస్తూ ఉంటారు సార్. ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే, ముందు మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు కాశీలో పిండ ప్రదానం చేయాలి అని మేము యాత్ర బయలుదేరుతున్నాం. తర్వాత దారిలో వస్తూ ఉండగా అందరూ చెప్పింది ఏంటంటే, ముందు గైలో పెట్టాలి, లేదంటే ప్రయాగలో త్రివేణి సంగమం దగ్గర పెట్టాలి, కాశీలో పెట్టాలి, ఇలా 3 సార్లు పెట్టాలని చెప్పడము. ఆ తర్వాత వీళ్ళ కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు ముందు ఎక్కడ పెట్టాలి. రెండవది ఏంటంటే సార్, ప్రధానంగా ఈ కాశీ యాత్ర అనగానే, కాశీ రామేశ్వరం యాత్ర అనగానే ఇక్కడ తీసుకెళ్ళి గంగను తీసుకెళ్ళి రామేశ్వరంలో స్వామివారికి అభిషేకం చేయడము, మళ్ళీ అక్కడ ఇసుకను తీసుకొని వచ్చి సముద్రం ఇసుకని వచ్చి ఇక్కడ గంగలో కలపడం ఉందండి. ఇందులో మీరు అడుగుతున్న క్వశ్చన్ అడుగుతున్నానండి, చాలామంది అడుగుతున్నది. ఈ గంగ అనగానే అసలు ఎక్కడ తీసుకోవాలి? చాలామంది కాశీలో గంగ తీసుకోకూడదండి, ప్రయాగలో త్రివేణి సంగమం ఉంటుంది, అక్కడ గంగను తీసుకువెళ్ళి రామేశ్వరంలో కలపాలి, స్వామివారికి అభిషేకం చేయాలి అంటారు. ఈ కన్ఫ్యూజన్ కొంచెం క్లియర్ చేయాలి సార్. అసలు ఇప్పుడు కాశీ ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం కాశీలో అంటే కాశీకి వచ్చే యాత్రికులందరూ పిండ ప్రదానం చేస్తారు, అస్థి నిమజ్జనం చేస్తారు. కొంతమంది మాసికాలు పెడతారు, ఇక్కడ నెలల మాసికాలు వచ్చేవి. కొంతమంది సంవత్సరీకాలు చేస్తుంటారు. కొంతమంది అంటే అక్కడ ఎవరన్నా పోయిన వెంటనే కాశీకి వచ్చేసి ఇక్కడే కర్మ చేస్తుంటారు. ఇక్కడ పురోహితులు ఉన్నారు. మనం కూడా అంతా ఏంటంటే మన ఆశ్రమానికి వస్తే ఒక ఫిక్స్ రేట్ పెట్టి వారికి ఎక్కువ మోసం ఇది లేకుండా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తుంటాం పురోహితుల ద్వారా. ఇప్పుడు ఈ మధ్య కరోనా దగ్గర నుంచి కొంతమంది అక్కడ మాసికాలు కానీ తిథులు కానీ పెట్టకపోవటం, కుదరకపోవటము, కొంతమంది విదేశాల్లో ఉండటం మూలాన కుదరకపోవటం వల్ల ఇక్కడ మనకి పంపిస్తుంటారు, చెప్తుంటారు. మనం ఇక్కడ ఆన్లైన్ కూడా చేసి వాళ్ళకి వీడియోలు పంపిస్తుంటాం ఆ రోజున. ఓకే. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇంట్లో ఎట్లా చేస్తారు, ఇప్పుడు బ్రాహ్మణులు వస్తే మన అందరు భోజనాలు పెడతారు భోక్తలకి. 4 కూరలు, 4 పచ్చళ్ళు, పిండి వంటలు అన్నీ చేసి పెడతారు 2 భోక్తలు. అట్లాగే మనం ఇక్కడ కూడా మొత్తం సేమ్ అదే విధిగా వాళ్ళు చేసినట్టుగానే చేసి మొత్తం మనకి ఇక్కడంతా ఏర్పాటు చేసి అట్లా వాళ్ళకి ఏర్పాటు చేసి వీడియోలు పంపిస్తుంటాం. అంటే వాళ్ళకి తృప్తి, ఇట్లా జరిగింది నాకు మా పేరు మీద నడుస్తోందని. ఓకే. కరోనా దగ్గర నుంచి ఇవి ఆన్లైన్ కొంచెం అవుతున్నాయి. అట్లాగే ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఇప్పుడు మీరు చెప్పినట్టు కాశీకి వస్తే ఈ రామేశ్వరం ఇసుక తీసుకెళ్ళాలి, గంగ తీసుకురావాలి, ఇట్లా దాన్ని ఈ గంగ అన్నది ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్? కాశీలో గంగని తీసుకోవాలా, లేదంటే నేను త్రివేణి సంగమం నుంచి గంగని తీసుకుని వెళ్ళాలా? ఫస్ట్ ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం ఇది సంపూర్ణ యాత్ర. సంపూర్ణ యాత్ర ఎక్కడికి వస్తుంది ఏమంటారు? కాశీ రామేశ్వరం అంటారు. రామేశ్వరం అంటారు. కాశీ రామేశ్వరం అంటే మళ్ళీ ప్రయాగ త్రివేణి సంగమం ఎందుకు వస్తుంది? ఇప్పుడు పెద్దవాళ్ళు కాశీకి వస్తారు ఎందుకు? కాశీలో పోతే మోక్షము, పునర్జన్మ లేదు. మన ఊళ్ళో కూడా అందరూ పాత వాళ్ళు చూడండి, పెద్దవాళ్ళు కాశీలో పోతాను, కాశీకి వెళ్ళిపోతాను, అక్కడే ఉండిపోతాను, అక్కడే పోతే మోక్షం, పునర్జన్మ లేదంటారు. కాశీ అంటే ప్రయాగ అనరు. కనీసం పోకపోయినా కనీసం లాస్ట్ అస్థికలు కాశీలో కలపాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఆ సెంటిమెంట్ ఉంది, పోవాలి. పోలేదు కాబట్టి కనీసం అస్థికలు కలపాలి కాశీలో. లాస్ట్ అస్థికలు ఇది కాశీలోనే కలపాలి. అస్థికలు కాశీలోనే కలపాలి. కాశీలో పోతే పునర్జన్మ లేదు, మోక్షం. అసలు ఇక్కడ పోవాలి, పోవటం లేదు కాబట్టి ఆఖరి అస్థికలు కాశీ. కాశీ మహాశ్మశానం. శ్మశానాలు చాలా చోట్ల ఉన్నాయి, ఇక్కడ మహాశ్మశానం ఇంకెక్కడ లేదు. మహాశ్మశానం కాశీ మహాశ్మశానం. ఇక్కడ బ్రహ్మకపాళం గంగ మధ్యలో అస్థికలు తెచ్చి పూర్తి గంగ మధ్యలో కలుపుతారు పడవలో వెళ్ళి. ఇది ఇంకెక్కడ లేదు. ప్రయాగ ఎందుకంటే త్రివేణి సంగమం అంటారు, 3 నదులు కలుస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు సంపూర్ణ యాత్ర కూడా కాశీ రామేశ్వరం యాత్ర అంటారు.
ప్రయాగ రామేశ్వరం అనరు. అదే చాలా మంది ఏంటంటే అందుకే కాశీ గంగని నుంచి తీసుకెళ్తా ఉంటే మీరు కాశీలో గంగని తీసుకుని వెళ్ళకూడదు, త్రివేణి సంగమంలో ఉన్న గంగని తీసుకుని వెళ్ళే చేయాలి. అయితే ఎందుకు వస్తుందంటారంటే కాశీలో గంగ తీసి వెళ్ళకూడదు రామేశ్వరం అనరు. కాశీ నుంచి గంగాని మట్టి గాని మన ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఇది ఏ శ్మశానానికి వెళ్ళినా సరే అక్కడ నీళ్లు గాని మట్టి గాని తీసుకురాం. మన అస్థికలు తీసినా పోయినా అస్థికలు తీసినా అక్కడే రూములో గానీ గూట్లో గానీ పెట్టేస్తాం వాళ్ళ పేరు రాసి, ఇంటికి తీసుకురాం. శ్మశానం నుంచి తెచ్చామంటే ఏ ఐటెం తీసుకురారు శ్మశానం నుంచి. అక్కడ బట్టలు కూడా అక్కడ వదిలేస్తారు మనం. శ్మశానం నుంచి అలాంటిది మహాశ్మశానం. ఇక్కడి నుంచి గంగ గాని మట్టి గాని ఇక్కడి నుంచి ఈ ఐటమ్స్ కొన్ని తీసుకెళ్ళకూడదు. ఒకవేళ గంగ తీసుకువెళ్ళాను అంటే వెంటనే అక్కడ గుడిలో ఇచ్చి అభిషేకం చేయించటమే, ఇంట్లో ఉంచకూడదు. శుభం గురించి తీసుకువెళ్తే నేను ఇంట్లో పెట్టుకోవాలి, గంగకి పూజ చేయాలంటే అది త్రివేణి సంగమం శుభం. 3 నదులు కలుస్తాయి, గంగా యమున సరస్వతి, శుభం. కాబట్టి అక్కడ నీళ్లు ఇంట్లో పెట్టుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు. అవి కూడా కొన్నాళ్ళు ఉంటాయి పాడవకుండా. కాశీ గంగ ఉండదు, తీసి వెళ్ళకూడదు. అసలు ఇది శ్మశానం నుంచి తీసుకెళ్ళకూడదు, మహాశ్మశానం. అసలు ఉద్దేశం అది. ఇప్పుడు ఈ సంపూర్ణ యాత్ర కూడా కాశీ నుంచి గంగ తీసుకెళ్ళాలి. ఒకవేళ సంపూర్ణ యాత్ర చేస్తున్నారంటే కాశీకి వచ్చి ఇక్కడ గంగ తీసుకుని డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళిపోవాలి. నేను ఇంటికి వెళ్ళి ఇంకా 4 రోజులు ఆగి లేకపోతే నెక్స్ట్ ఖాళీ ఉన్నప్పుడు వెళ్తా అంటే వెళ్ళకూడదు. ఇది ఇంట్లో పెట్టకూడదు. ఇక్కడి నుంచి డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళిపోవాలి. మళ్ళీ రామేశ్వరం నుంచి డైరెక్ట్ కాశీకి రావాలి. మళ్ళీ ఆ ఇసుక కూడా ఇంటికి తీసుకెళ్ళకూడదు. సంపూర్ణ యాత్ర దీన్ని అంటారు. సాధారణంగా చాలా మంది చేసేది ఏంటంటే తెలియక చేస్తుంటారు చాలా మంది, తప్పులేదు. మళ్ళీ కుదిరినప్పుడు మనం వెళ్దాం చేయకూడదు, ఇంటికి తీసుకెళ్ళకూడదు. రామేశ్వరం ఇసుక కూడా ఇంటికి వచ్చేసి చాలా మంది చేస్తుంటారు తెలియక. కానీ సంపూర్ణ యాత్ర అంటే ఇదే, డైరెక్ట్ ఇక్కడి నుంచి అటు నుంచి రావటం, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవటం చేసుకుని. ఇది సంపూర్ణ యాత్ర. మధ్యలో దిగటం ఆగటం ఎందుకంటే ఇవన్నీ శ్మశానం. ఇది ఆ ఇసుక కూడా కాశీకి వస్తాం, మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు. సరే, ఈ మామూలుగా అస్థికలు అయితే డైరెక్ట్ గా కాశీ వచ్చి కలుపుతున్నాం. ఇక్కడ అస్థికలు మీరు అస్థికలు తీసేటప్పుడే మనం అనుకుంటాం ఎన్ని నదుల్లో మేము కలుపుతామని. అన్ని చోట్ల తీయచ్చు, అన్ని జీవ నదుల్లోనూ కలపచ్చు. ఎక్కడెక్కడ జీవనది ఉందో అన్నింటిలో గోదావరి, కృష్ణ, నర్మదా ఏ నది కావాలంటే కలపచ్చు. కానీ లాస్ట్ అస్థికలు కాశీ. త్రివేణి సంగమంలో కూడా భాగం కలపచ్చు, కానీ ఏది తీసినా దాన్ని భాగం చేయకూడదు. తీసేటప్పుడే అనుకుని విడిగా తీసేయాలి. మనం ఎన్ని చోట్ల తీయాలని కూడా ఫస్ట్ అన్ని కొండలో తీసి పెట్టుకోవాలి. స్టార్టింగ్ లోనే అన్ని చోట్ల కలుపుకొని లాస్ట్ కొండ కాశీకి తీసుకురావాలి. నేను 4 కొండలు కాశీకి తెచ్చేసేసి ఇది కాశీలో కలుపుతాను, ఇప్పుడు ప్రయాగ వెళ్తాను, ఇంకో నదికి కలుపుతాను పెట్టకూడదు. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళకూడదు. ఇది మహాశ్మశానం. మహాశ్మశానం నుంచి ఇప్పుడు కాశీలో పోతే మోక్షము, పునర్జన్మ లేదు, కాశీలో పోతారు. ఇక్కడ పోయిన తర్వాత వెనక్కి శవం తీసుకెళ్తారంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాం మనం. సుప్రీంకోర్టు ఫైనల్ డిసిషన్ వచ్చేసింది. నేను దాని మీద మళ్ళీ లోవర్ కోర్టుకి వెళ్తా అంటే ఎట్లా? అట్లా ఇది సుప్రీంకోర్టు మహాశ్మశానం. సో అంటే ఇప్పుడు సార్ పిండ ప్రదానాలు పెట్టే వర్ష క్రమంలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి సార్? ఏదో ఎలా పెట్టిన పర్వాలేదు, ఎక్కడైనా పెట్టచ్చు. ముందు గయ వెళ్ళి తర్వాత గయా ప్రయాగ ఏంటంటే ఇది త్రిస్థలి అంటారు. కాశీ, గయా, ప్రయాగ త్రిస్థలి. ఇప్పుడు గయా మెయిన్ పద్ధతి ఏంటంటే గయా పిండ, కాశీ మోక్షం అస్థికలు, ప్రయాగ త్రివేణి సంగమం. భార్యాభర్తలు అయితే పుణ్యస్థలం, అది వేణిదానం ఇస్తారు. భార్యాభర్తలు అంటే పిండ ప్రదానం చేస్తారు. భార్యాభర్తలు పూజ చేసి జడగొని కట్ చేసి వేస్తారు. మన ఇంట్లో నీళ్లలో వెంట్రుకు పడితే తేలుతుంది. అక్కడ పూజ చేసి వెంట్రుకలు వేస్తే లోపల వెళ్ళిపోతాయి, వెంట్రుకలు కనిపించవు బయట. కింద సరస్వతి అమ్మవారు తీసుకుంటుంది. ఒక్కదానికి ఒకటి ఫేమస్ విశిష్టత.
ఓకే. అట్లాగే నది జీవనది కాబట్టి పిండ ప్రదానం పెడతారు. ఏ నర్మదా నదికి వెళ్ళినా, కృష్ణకి వెళ్ళినా, గోదావరి పిండ ప్రదానం చేసుకుంటారు. ఇక్కడ కూడా కాశీ, గయా, ప్రయాగ 3 చోట్ల ఉంది కాబట్టి 3 చోట్ల పెడతారు. ఇది ఫస్ట్, ఇది లాస్ట్. అది మన సౌకర్యంగా వెళ్ళి 3 చోట్ల చెయ్యాలి. ఓకే. అస్థికలు మాత్రం డైరెక్ట్‌గా అస్థిక లాస్ట్ ఇంకా ఒకవేళ మీరు కాశీతో లాస్ట్. ఆంధ్ర నుంచి వచ్చేటప్పుడు ఆ! మీరు ఫస్ట్ అలహాబాద్ తగిలింది నాకు. హ్మ్. అక్కడ చేయాలి. 2 చోట్ల తెచ్చారు మీరు. ఫస్ట్ అలహాబాద్‌లో కలిపేసి కాశీకి రండి. హ్మ్. నేను కాశీ కలిపి అలహాబాద్ వెళ్తుంటే వెళ్ళకూడదు అది. ఓకే. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఆ తెచ్చి కుండ ఏదైతే ఉందో ఒక కుండలోది సగం చేయకూడదు. చేయకూడదు. అంతా కొద్దిగా తీసివేసి అది చేయకూడదు, అది చేయకూడదు. 2 కుండలు తేవాలి అంతే. మనం ఎన్ని అనుకుంటే ఫస్ట్ తీసేయాలి మీరు కుండలు. ఒక్కో కుండ పెట్టుకుంటే కనుక డైరెక్ట్ కాశీ తెచ్చేసుకోవడం డైరెక్ట్ కాశీ తెచ్చుకోవడం మధ్యలో ఇంకో ఇది లేదు, చేయకూడదు. సార్ అంటే వాళ్ళకి ఈ ఉద్దేశం పెట్టుకుంటే కాశీలో కలపాలని ఉద్దేశం పెట్టుకుంటే, ఇది కాశీలో కలపాలని ఉంది కానీ ప్రయాగలో 3 నదులలో కలిపేస్తున్నట్టే ప్రయోజనం లేదు. ఓకే. సార్ ఇక్కడ ఈ కాశీ వచ్చిన తర్వాత మన ఆశ్రమంలో దిగిన తర్వాత ఇక్కడి నుంచి ఏమన్నా టూర్స్ కానీ ఇక్కడ వెళ్ళాలంటే కనుక ఏ సౌకర్యాలు ఉన్నాయి, ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇప్పుడు మన ఆశ్రమంలో కూడా ట్రావెల్స్ పెట్టాము యాత్రికుల సౌకర్యం గురించి. ఆ, ఇక్కడ మన లోకల్ సైట్స్ అని ఉంటుంది, ఇది ఒక రోజు అయిపోతుంది. ఉమ్, కొన్ని గంగా అంతా పడవలో తిరగచ్చు. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, బోటింగ్ చేసుకోవచ్చు. ఉమ్, గంగా హారతి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయోధ్య, నైమిసారణ్యం వెళ్తారు. ఉమ్, అయోధ్య తర్వాత లక్నో, లక్నో తర్వాత నైమిసారణ్యం. అది 2 రోజులు టూర్ పడుతుంది మొత్తం, అయోధ్య నైమిసారణ్యం కలిపి 2 రోజులు 2 రోజులు చేసుకురావచ్చు. అది ఉమ్, ఆ గయా అనేది ఒక రోజు పడుతుంది. ఇవాళ పొద్దున్న 4 బయలుదేరితే రాత్రి 9, 10 కల్లా వచ్చేయచ్చు. ఓకే. ప్రయాగ్ కూడా పొద్దున రాత్రి వచ్చేయచ్చు. ఇట్లాగే ఇక్కడ పక్కనే వింధ్యవాసిని అమ్మవారు ఉంది, ఇది శక్తిపీఠం. ఉమ్, అలహాబాద్ నుంచి వచ్చేటప్పుడు అమ్మవారు దర్శనం చేసి రావచ్చు, దారిలో ఉంటుంది. కనీసం ఇప్పుడు 9 రోజులు కాశీలో ఉండాలంటే ఇప్పుడు ఇవన్నీ హాయిగా అయిపోతాయి. ఓకే. స్ట్రెయిన్ లేకుండా ఆ, ఒకరోజు గయ వెళ్ళొచ్చి కొంచెం రెస్ట్ తీసుకుని కాశీలో తీసుకుని 2 రోజులు ప్రయాగ వెళ్ళి అట్లా చేసుకోవచ్చు. లేదు టైం లేదంటే మనకి 5 రోజులు, 6 రోజులు, కనీసం 3 రోజులు ఉన్న టైంలో మనం చూసుకోవచ్చు. ఓకే. మొత్తం సంపూర్ణంగా చూడాలనుకుంటే 9 రోజులు 9 రోజులు, ప్రశాంతంగా 9 రాత్రులు చేస్తే పద్ధతి 9 రోజులు, 9 రాత్రులు అయిపోతాయి. ఆ, మనకి యాత్రలు కూడా అన్నీ అయిపోతాయి. ఓకే. సార్ నెక్స్ట్ ఇది ఈ డొనేషన్ గురించి ఇప్పుడు కొత్తగా ఎవరన్నా, ఎందుకంటే పాత ఆల్రెడీ కట్టేసి ఉన్నాయి, ఇంకా వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా డోనర్ కింద ఆంధ్ర ఆశ్రమానికి జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ ఏమన్నా స్కీమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు మన ఆశ్రమంలో ఇప్పుడు ఆల్రెడీ రూమ్స్ కి డోనర్స్ ఉన్నారు మనకి. ఉమ్, ఇది కాకుండా మనం కొత్త బిల్డింగ్లు కడుతున్నాం. ఉమ్, కట్టేదానికి ఒక బిల్డింగ్ లో మాత్రం మేము ఇప్పుడు 8 లక్షలు పెట్టాం రూముకి. ఓకే. రూము పైన దాతల పేర్లు కావాలంటే, అంటే మా పేరు మీద రూమ్ ఉండాలి అంటే ఆ రూమ్ పైన దాత పేరు వస్తుంది. వారికి సంవత్సరానికి నెలలు మనం ఉచిత వసతి ఇస్తున్నాం ట్రస్ట్ బోర్డు ఒక నిర్ణయం ప్రకారం. అట్లాగే ఇప్పుడు దానికి రూముకి అక్కడ ఇంకా తత్తమ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి మేమేం చేసాం, ఇంకా 2 స్కీములు పెట్టాం. అందులో 5 లక్షలు ఒకటి, 3 లక్షలు ఒకటి. ఒకవేళ 5 లక్షలు ఎవరన్నా ఇస్తే వారు ఎప్పుడు వచ్చినా సరే మనకి ఒక 12 సంవత్సరాల వరకు ఉమ్, ఈ 8 లక్షల వాళ్ళకి వాళ్ళ లైఫ్ లాంగ్ రూమ్ దాతలకు వాళ్ళ లైఫ్ లాంగ్ మనం ఇస్తాం అకామిడేషన్. ఓకే. ఇప్పుడు కానీ బోర్డు మాత్రం వాళ్ళు ఎప్పుడు ఉండిపోతుంది, మన దగ్గర బోర్డు తీయం. ఆ, మన ఫెసిలిటీ వాళ్ళు లైఫ్ లాంగ్ ఇచ్చినా, ఇప్పుడు ఆశ్రమం కూడా చాలా మంది డోనర్స్ వెళ్ళిపోయారు. రూమ్ బోర్డు మాత్రం ఎక్కడికి కదలదు. ఒకసారి ఇస్తే ఇంకా ఒకసారి ఇస్తే బోర్డు ఉండిపోతుంది. ఉమ్, ఆ ఫెసిలిటీ అనేది కొంచెం మనం ఈ 12 ఇచ్చేస్తున్నాం. సంవత్సరాలు, ఇప్పుడు రూమ్ కట్టించిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ లాంగ్ వరకు మనకి వాళ్ళకి ఉంటుంది ఉచిత వసతి. అవి ఉమ్, 5 లక్షలు ఇచ్చిన వాళ్ళకి మనకి 12 సంవత్సరాల వరకు 20 రోజులు పెట్టాం. సంవత్సరానికి 20 రోజులు. 20 రోజులు వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే 20 రోజులు. ఉమ్, అట్లా 3 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 15 రోజులు పెట్టారు. ఓకే. ట్రస్ట్ సంవత్సరంలో 15 రోజులు 15 రోజులు వస్తాయి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ వరకు మనం ఏర్పాటు చేస్తాము. ఉమ్. సార్ ఇప్పుడు డొనేషన్ గురించి, ఎందుకంటే మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా డొనేషన్లు ఉన్నాయి. కొన్ని చాలా కామన్ డౌట్స్ ఉన్నాయి సార్ ఈ డొనేషన్ విషయంలో. ఒకటి ఏంటంటే ఒక డోనర్ 8 lakhs ఇచ్చిన వాళ్ళు ఎవరి పేరుని ఇవ్వాలి? అప్పుడు ఒకకుండా వాళ్ళు ఏంటంటే లైఫ్ టైం ఇచ్చినట్టు పిల్లల పేరు పెట్టుకుందాం కొంతమందికి ఉంటుందండి. సో వాళ్ళ లైఫ్ టైం ఇది ఇస్తారా? వాళ్ళు- ఒకవేళ పొరపాటున ఎవరన్నా వాళ్ళు ఏమైనా ఎక్స్పైర్ అవుతే కనుక నెక్స్ట్ కంటిన్యూషన్ ఎవరు ఉంటుంది? ఎవరి పేరు ఉంటే వాళ్ళే ఉంటారా, లేదంటే మార్చుకోవడానికి ఉంటుందా? లేదు, వీళ్ళు ఇచ్చేటప్పుడే వాళ్ళు అనుకోవాలి. ఉమ్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే పిల్లల పేరు మీద పిల్లలు ఇస్తారు. ఉమ్, మా అమ్మ నాన్నగారు ఉన్నారు, వారి పేరు మీద
వారి బోర్డు పేరు రావాలి వారి. ఓకే. మేము ఇస్తున్నాం ఉమ్. కుమారులు, వారి పేరు మీద ఉండాలి రూము. ఉమ్. అప్పుడు పిల్లాడు మీకు ఇది అవుతారు, వాళ్ళ పేర్లు ఉంటాయి ఇక్కడ, ఉమ్. వాళ్ళ పేర్లు ఉంటాయి. ఓకే. పిల్లాడు డోనర్ అవుతారు. ఇప్పుడు ఆహా. పిల్లాడు వాళ్ళ డోనర్ పేరు అవుతే ఇతర లైఫ్ టైం. ఉమ్. ఇప్పుడు అతని లైఫ్ టైం కాబట్టి తల్లిదండ్రులన్నా అక్క చెల్లెలన్నా అంతా రావచ్చుగా, ఆ. ఏది ఇబ్బంది లేదు. ఓకే. అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, తండ్రి ఇస్తున్నాడా, ఆ. కొడుకు ఇస్తాడా, ఓకే. కొడుకు పెట్టి నేను పెడతాను, అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ఎట్లా అంటే అట్లా, మనకి ఇబ్బంది లేదు. సార్ ఇప్పుడు 8 lakhs కట్టిన అదే డోనర్, మెయిన్ డోనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేయడానికి ఉంటుందా రూమ్? రూమ్ డోనర్ మాత్రం చేయొచ్చు. 8 లక్షలు ఇచ్చిన వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా మాకు ముందు తెలియపరిస్తే, 15 రోజులు నెల రోజుల ముందు తెలియపరిస్తే మనం ఆ డేట్ అట్టే పెడతాం వాళ్ళకి. అంటే వాళ్ళు రాకుండా వాళ్ళు రాకుండా వాళ్ళ బంధువులు వస్తారు, వాళ్ళు లెటర్ రాసి పంపించచ్చు, మేము అట్టే పెడతాం. ఆ నెల రోజులు వాళ్ళకి ఉంటుంది కాబట్టి మనం వాళ్ళు ముందర తెలియపరిస్తే మనం అట్టే పెడతాం వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఈ 5 lakhs వచ్చిన వాళ్ళు కూడా ఉంటుందా సరే సౌకర్యం? 5 lakhs కూడా ఉంది, కానీ 3 lakhs వాళ్ళకి లేదు. 3 lakhs స్వయంగా వస్తేనే ఇస్తున్నాం. ఓకే. రికమెండ్ చేయడానికి లేదు. రికమెండ్ చేయడానికి మీరు సంవత్సరానికి రండి, 15 రోజులు ఇస్తాం. సార్ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 1 lakh డొనేషన్ అని ఒక ప్యాకేజ్ ఇచ్చేస్తున్నారు సార్. వాళ్ళు డొనేషన్ ఏంటంటే 1 lakh కడితే కనుక సంవత్సరంలో ఒక రోజు వాళ్ళు దర్శనం ఇస్తారండి, ఆయనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అది లైఫ్ టైం అనమాట అండి. సో అలా ఇక్కడ మనకి 1 లక్ష రూపాయలు లాంటివి ఏమైనా కడితే కనుక కనీసం 3 రోజులు 5 రోజులు వాళ్ళు కొన్ని రోజుల పాటు ఉండేలాగా ఏమన్నా అలాగే 1 లక్ష రూపాయలు ఏం పెట్టలేదండి మనం. తక్కువలో ట్రస్ట్ బోర్డు అండర్లో నడుస్తుంది. మనం ఏం చేసినా 10 మందికి చూసుకుంటూ, ఎందుకంటే మా దగ్గర నుంచి పాత డోనర్స్ అంతా ఉన్నారు, ఆ డోనర్స్ కొత్త డోనర్స్ అందరినీ చూసుకుంటూ మనం నడవాలి. అందుకని మేము 3 లక్షల వరకు పెట్టాం ప్రస్తుతం. 3 లక్షలు, 5 లక్షలు, 8 లక్షలు. ఇంకా ఫైనల్గా క్వశ్చన్ అండి, చాలా మంది అడిగేది ఆన్లైన్ బుకింగ్లు అని. సో ఇప్పుడు త్వరలో ఏమన్నా మీరు ఆన్లైన్ బుక్ చేసే అవకాశం ఏమైనా ఉందా? కొన్ని కనీసం 10 రూమ్లో 15 రూమ్లో ఆన్లైన్లో బుక్ చేసుకుని ఇలాగే ఏమన్నా ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఉన్న బిల్డింగ్లో మాకు రకరకాల రూమ్స్ ఉన్నాయి కాబట్టి నాన్ అటాచ్, అటాచ్ రకరకాలు ఉన్నాయి. పాత రూములు, పాత బిల్డింగ్, పాత రూములు, అందులో కుదరట్లేదు, మనం ఆన్లైన్ చేయడానికి కుదరట్లేదు. ఇంకోటి బుక్ చేసినా మాకు 2 రోజులు 3 రోజులు ప్రస్తుతం వేస్ట్ ఇది వస్తుంది. అందుకని మేము ఏం చేస్తామంటే ప్రస్తుతం ఇట్లా పెట్టలేదు మేము ఇంతవరకు. ఇప్పుడు కొత్తగా కడుతున్నాము. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడుతున్నాం, నెక్స్ట్ బిల్డింగ్ 40-45 రూములు కూడా అందులో వస్తాయి నెక్స్ట్ కట్టడంతో. అప్పుడు మొత్తం 60-65 రూముల వరకు తేలుతాయి. ఒకవేళ అన్ని రూమ్స్ అవుతే అప్పుడు ఏమైనా మనం ఆలోచిస్తాం. కొన్ని రూమ్స్ మనం ఇట్లా ఆన్లైన్ పెట్టినా మనకి కొన్ని రూములు డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చినా పర్లేదని అప్పుడు మేము ఆలోచించి దాని ప్రకారం ట్రస్ట్ బోర్డు నిర్ణయం ప్రకారం మనం తెలియపరుస్తాం. సార్ ఇంకొకటి సార్, చాలామంది అన్నదానం చేయాలనుకుంటారు, లేదని ఏమైనా పంపించాలనుకుంటారు. మీకు అన్నదానం చేయడానికి ఎందుకంటే 1 లక్ష రూపాయలు, 50,000, 25,000 ఇలా పంపించలేని కూడా కనీసం ఒక 500, 1000 రూపాయలు, కనీసం 116 ఏదో ఒకటి ఇస్తే ఒక భోజనంగా అవుతుంది అన్న తృప్తి ఉంటుంది కదా సార్. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అన్నదానానికి ఎవరు వచ్చినా సరే, రూపాయి ఇచ్చినా, 1 లక్ష రూపాయలు ఇచ్చినా, 10 లక్షలు ఇచ్చినా డోనరే, దాతే. 2 రూపాయలు ఇచ్చినా దాతే, అది తక్కువ కాదు. మాకు అందరూ డోనర్లే. ఇప్పుడు దీనికి అన్నదానం ఇందాక స్కీమ్స్ చెప్పాము, ఆ స్కీమ్స్ కాకుండా ఇదేమంటా 12 ఏళ్ళు 20 ఏళ్ళ కోసం చెప్పాము మీకు. ఇప్పుడు ఎవరన్నా కొంతమంది వస్తారు, ఇవాళ నా పుట్టినరోజు 50 మందికి భోజనాలు పెట్టాలి, 100 మంది పెట్టాలి, 11 మందికి పెట్టాలి. ఇప్పుడు మేము చెప్తాం, ఒక యావరేజ్ అనుకోండి, సుమారు భోజనం 50 రూపాయలు, 100 రూపాయలు. మీరు ఎంతమంది అనుకుంటున్నారు అంతమంది కట్టేసేయండి. ఈ రోజు మీ పిల్లలు అన్నదానం జరుగుతుంది. చాలా మంది ఫోన్లు చేస్తుంటారు మాకు, ఇట్లా మా వాళ్ళు తినండి, లేదా మేము ఇట్లా మంచి రోజు కదా పెడదాం అనుకుంటున్నాం, 11 మంది పెడతాం అనుకున్నాం, 20 మంది పెడతాం అనుకున్నాం. నేను చెప్తాం సుమారు అనుకోండి, ఇది ఒక రేట్ ఫిక్స్ కాదు. ఇప్పుడు నేను అన్నదానానికి రేట్ 100 రూపాయలని 150 ఫిక్స్ చేయలేదు. మీరే అనుకోండి, ఓకే కనీసం 80 రూపాయలు పడుతుంది, 100 రూపాయలు పడుతుంది, 2 రూపాయలు ఎక్కువ తక్కువనే ఆశ్రమానికి అన్నదానానికి అవుతుంది. మీరు ఎంతనే పంపించండి, ఆ రోజు మీ పేరు మీద అన్నదానం కొంతమంది చేయిస్తాము. వాళ్ళు చేయిస్తే మాకు ఆ రోజు మెసేజ్ వెళ్ళిపోతుంది, ఈరోజు మీ అన్నదానం చేశాను. చాలా మంది ఆన్లైన్లో పంపిస్తుంటారు. మన వాట్సాప్ నెంబరు, ఆశ్రమ ఫోన్ ఉంది, ఆన్లైన్ పంపిస్తే వాళ్ళ పంపించిన యూటీఆర్ నెంబర్ మాకు పంపించి వాళ్ళ పేరు, గోత్రము, ఎవరి పేరు మీద అన్నదానం చేయాలి, ఎప్పుడు చేయాలి, వాళ్ళ ఆధార్ నెంబర్ కానీ పాన్ నెంబర్ కానీ
నేను ఇవాళ ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రతి వాళ్ళు అడుగుతున్నారు, ఆ, డొనేషన్ కట్టారంటే ఆధార్ ఉందా, పాన్ నెంబర్ ఉందా అని అడుగుతున్నారు. అందరికి కంపల్సరీ వాళ్ళది కంపల్సరీ అయిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కంపల్సరీ పెట్టారు. ఇది మనకి కట్టిన వాళ్ళందరికీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 80G కూడా ఉందండి ఆశ్రమానికి. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా తీసుకోవచ్చు. మన ఆశ్రమం రూమ్స్ డొనేషన్ కట్టినా, అన్నదానాన్ని కట్టినా, ఆశ్రమానికి ఏది డొనేషన్ కట్టినా వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఓకే. వాళ్ళు ఆన్లైన్ పంపిస్తే మనం ఆ డీటెయిల్స్ పంపిస్తే వెంటనే మనం రసీదు కొట్టేసేసి వాళ్ళకి ఇమీడియట్ గా రసీదు కొట్టిన వెంటనే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది, మీ పేరు మీద అలాగే. థ్యాంక్స్ డొనేషన్ కట్టినందుకని. మేము రసీదు కూడా వెంటనే పోస్ట్ లో పంపించేస్తాం వాళ్ళకి, ఓకే. పోస్ట్ ద్వారా వెళ్ళిపోతుంది. మేము అన్ని వాళ్ళు ఎంత ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాము. వస్తు రూపంగా ఇచ్చినా వస్తు రూపంగా కూడా తీసుకుంటాము. ఉమ్. వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఇవ్వచ్చు. ఎవరైనా తెలుగు వాళ్ళు వస్తుంటారు అక్కడి నుంచి, ఆంధ్ర నుంచి, నేను కాశీకి వెళ్తున్నా కదా, మన ఆశ్రమం ఉంది, నేను 10 కిలోలు దోసకాయ తీసుకెళ్తాను, హాయిగా తీసుకురావచ్చు. ఇట్లా వాళ్ళు ఇష్టం అండి, మంది అనుకుని ఏదైనా చేయొచ్చు. ఇది మంది మన ఆశ్రమం. అది చాలా సంతోషం సార్, చాలా ఓపికగా అన్ని క్వశ్చన్స్ కి సమాధానం చెప్పారు. చాలా సంతోషం. మీరు వచ్చి మనం తెలుగు వారికి ఈ సమాచారం అందిస్తున్నందుకు, మన కాశీ వచ్చి మన ఆశ్రమంది మీకు చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్.